ఓకే అన్న ప్రాణం పోయింది. ఇగో ఇక్కడ గల్లీ ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ ప్రాణం పోగొట్టు. ఇక్కడ బస్సులో ప్రాణం పోతే ఎట్లనా చెప్పండి. ఇప్పుడు అగో ఇక్కడ గొడవ పలిగినందుకు ఒక ప్రాణం పోయింది. సరే దేవుడిది ఏదో దొరికితే దొరికింది లేకపోతే లేదు. అది ఇంటికి చేస్తారు. ఈ గొడవ పలిగిపోయి చిన్న పిల్లలు అందరూ కొట్టుకొని పోతే అప్పుడు ఏందన్న పరిస్థితి అంతే. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క వాటర్ వస్తుంది. వీడియోలు ఉన్నాయి, రాత్రి వీడియోలు తీసినాము. కానీ ప్రభుత్వం చూపిద్దాం, ఎవడన్నా వస్తే చూపిద్దాం అన్నా కానీ ఎవ్వడలే. పొద్దున్న నుంచి ఎవరు రాలే ఇక్కడ. నేను మా మామ కలిసి మొత్తం గల్లా టిఫిన్లు వంచుకుంటూ అది చేసుకుంటూ ఇక్కడ తిరుగుతున్నాం అంతే. ఎందుకంటే మా బస్సు మేము చూసుకోవాలని చెప్పి జర అది చేస్తున్నాం తప్ప మాకు ఎవ్వడొక రూపాయి ఇస్తలేడు. ఎమ్మెల్యే కానీ పిఎం కానీ సీఎం కానీ ఎవ్వడొక రూపాయి ఇస్తలేడు. మా సొంత పైసలతో ఏదన్నా నేను మా మామ మా బస్సు వాళ్ళు అంతే. వీళ్ళందరం మేము చేసుకుంటున్నాం అంతే. అంతే అట్లా ఇప్పుడు మాకు మళ్ళీ ఇప్పుడు వర్షం పడ్డా కథం చేతిలో పట్టుకొని కూసాల్సి వస్తుంది. ప్రాణం ఏడికి పోతుంది ఏమవుతుంది. ఆ మోరికాడికి పోతే అటు భయం అవుతుంది. చిన్నపిల్లల్ని ఎటు తీసుకోవాలో అర్థమవుతలేదు. సాయంత్రం పూట ఫుడ్ వండుకోవాలంటే భయం అవుతుంది. సిలిండర్లు, గ్యాసులు, భగవన్లు, చిపోలు అన్నీ పోతున్నాయి. మీరు చూడవచ్చు అక్కడ ఎంత పెద్ద ఉందో పెట్టేసి. ఆ బియ్యము కానీ వీళ్ళ ఇంట్లో చిన్న పాప ఉంది, ఆమెను ఎక్కడ తీసుకోవాలా ఈ ఇంట్లోకి అని చెప్పి చాలా డేంజర్గా ఉంది అన్న పరిస్థితి గల్లీది అయితే.